గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడాను 48 సర్గల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 49వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ ముందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్ సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సీతాంచరుదతీం దృష్ట్వా తే తత్ర మునిదారకాః ప్రాద్రవన్ యత్ర భగవాన్ ఆస్తే వాల్మీకిరుగ్రధీ. చెప్పాలనుకుంటే క్షణంలో చెప్పేస్తాడు, ఒక సెకండ్లోనే వాల్మీకి కథ అంతా కూడా. సీత దుఃఖభారంతో కుంగిపోయింది కదా, లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, కింద పడి దొర్లుతుంది ఆమె కదా, బిగ్గరగా ఏడుస్తుంది పాపం. అలా ఏడుస్తున్న సీతను చూచారు మునికుమారులు. పరిగెత్తుకొని వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళారు. అభివాద్య మునే పాదో మునిపుత్ర మహర్షే సర్వే నివేదయామాసు తస్యాస్తు రుదితస్వనం. మునిపుత్రులందరూ కలిసి వాల్మీకి చెప్పారు ఆ రోదన గురించి. ఒక ఆమె ఏడుస్తున్నది కిందపడి అని తెలిపారు. అదృష్టపూర్వ భగవాన్ కశ్యాప్యేషా మహాత్మన పత్ని శ్రీరివ సమ్మోహాద్ విరౌతి భృశమాకులా. పూజ్య గురువు గారు, ఆమె ఎవరు లక్ష్మీదేవిలాగా ఉంది. ఎన్నడూ చూడలేదు ఆమెని ఇంతకుముందు ఈ వనంలో. ఎందుకో ఏడుస్తున్నది. భగవన్ సాధు పశ్యాస్త్వం దేవతామివ కాచ్యుతాం నజ్జాస్తు తీరే భగవన్ వరస్త్రీ కాపి దుఃఖిత దృష్టాస్మాభి ప్రరుదిత దృఢం శోకపరాయణ అనర్హా దుఃఖ శోకాభ్యాం ఏకా దీన అనాథవత్. అనాథలాగా కనపడుతుంది ఆమె. నదీ తీరంలో ఉన్నదామె. ఆకాశం నుండి ఊడిపడ్డ దేవత అన్నట్టుగా కనపడుతుంది ఆమె రూపం. నశ్యేనాం అనుషిం విద్మః సక్రియాస్య ప్రయుజ్జిత ఆశ్రమస్య విదూరే చ త్వామియం శరణం గతా త్రాతారమిచ్చతి సాధ్వి భగవన్ త్రాతుమర్హసి. ఆమె మనుష్య స్త్రీయే మునివర్య, ఆమెను సత్కరించు. నీ ఆశ్రయ సమీపానికి వచ్చి నిన్ను శరణొచ్చి ఉన్నట్టుగా కనపడుతుంది. రక్షకుణ్ణి కోరుకుంటుంది. నువ్వు ఆమెను రక్షింపవయ్యా. తేషాంతు వచనం శ్రుత్వా బుద్ధ్యా నిశ్చస్య ధర్మవి తపసాలబ్ధ చక్షుష్మాన్ పాద్రవజ్యత్ర మైథిలి. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. ఆయనకి మరి దివ్య దృష్టి ఉంది కాబట్టి తెలుసుకున్నాడు మైథిలి అని. తం ప్రయాంతమభిప్రేక్ష శిష్యాశేనం మహామితం. సీత ఉన్న చోటికి శీఘ్రంగా ఆ శిష్యుల వెంట వెళ్ళాడు. తంతు దేశం అభిప్రేక్ష కించిత్ పద్భ్యా మహామతి అర్ఘ్యమాదాయ రుచిరం జాహ్నవీ తీరమాగమత్ దదశ రాఘవస్యేష్టాం సీతాం పత్నీమనాథవత్. వెంట పూజా ద్రవ్యాలు కూడా తీసుకొని వెళ్ళాడు. ఎందుకు? మామూలు స్త్రీ కాదు కదా, సాక్షాత్ లక్ష్మీదేవి కదా. అందమైన గంగా తీరాన్ని చేరాడు. రాముడి యొక్క ప్రియమైన
ప్రియురాలైన భార్య అయిన ఆ సీతను చూచాడు. తాం సీతాం శోక భారార్తాం వాల్మీకిర్ముని పుంగవ ఉవాచ మధురాం వాణి హృదయన్నివ తేజస. చాలా మధురమైన మాటల్ని మాట్లాడటం మొదలుపెట్టాడు ఆమెతోటి. స్నుషా దశరథస్య త్వం రామస్య మహిషీ ప్రియ జనకస్య సుతా రాజ్ఞ స్వాగతంతే పతివ్రతే. జనక మహారాజు కూతురు అమ్మా నువ్వు, దశరథుడి కోడలివి, రాముడి ప్రియురాలివి, రాముడి భార్యవి అయినా నీకు స్వాగతం అన్నాడు మధురమైన మాటలతో. ఆయంతి చాసి విజ్ఞాత మయా ధర్మ సమాధినా కారణం చైవ సర్వం మే హృదయేనోపలక్షితం. నువ్వు వస్తున్నట్టుగా యోగ బలంతో నేను ముందే తెలుసుకున్నానమ్మా. కారణాలు కూడా తెలుసు నువ్వు ఎందుకు వచ్చినది ఇక్కడికి. తవ చైవ మహాభాగే విదితం మమ తత్వతః సర్వంచ విదితం మహ్యం త్రైలోక్యే యద్ది వర్తతే. ఎందుకంటే నాకు ముల్లోకాల్లో ఏం జరుగుతుంది అంతా తెలుసు తల్లి. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు. ఆ పాపం వేద్మి సీతే త్వం తపోలబ్ధేన చక్షుషా విశ్రబ్ధ భవత వైదేహి సాంప్రతం మయి వర్తసే. నాకు తపస్సు వలన ఈ దివ్యదృష్టి వచ్చింది. నువ్వు ఏ పాపం లేని దానివని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు కాబట్టి నిర్భయంగా ఉండు. ఆశ్రమస్యాపి దూరే మే తాపస్యస్తపసి స్థిత తాస్త్వాం వత్సే యథా వత్సం పాలయిష్యంతి నిత్యసః. రాముడు గాని సీతమ్మ గాని వాళ్ళు మామూలు మానవుల్లాగానే సంచరించారు కాబట్టే ఇన్ని రోజులు మనం వాళ్ళ చరిత్ర సినిమాల్లో చూసినా గ్రంథాల్లో చదివినా ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది కదా. అమ్మా నా ఆశ్రమానికి దగ్గరనే కొంతమంది స్త్రీలు కూడా తపస్సు చేసుకుంటున్నారు. ఆ స్త్రీలు నిన్ను గోవు ఏ విధంగా అయితే తన లేగదూడలను చూస్తుందో అలా చూసుకుంటారమ్మా. వాల్మీకి మహర్షి చెప్పగలడు అటువంటి మాటలు కదా. ఇదమధ్యం ప్రతీచ్ఛత్వం విశ్రబ్ధా విగత జ్వర యథా స్వగృహం అభ్యేచ్ఛ విషాదం చైవ మాకృత. ఇదిగోమ్మా అర్ఘ్యం తెచ్చాను నీకోసం, స్వీకరించు. మనోవ్యధను విడు విడు పూర్తి నమ్మకంతో నీ పుట్టింటికి వచ్చినట్టే భావించు తల్లి. శ్రుత్వాతు భాషితం సీతా ముని పరమమద్భుతం శిరసా వంద్య చరణం తదేత్యాహ కృతాంజలి. ఆశ్చర్యకరమైన వాల్మీకి మహర్షిని మాటలు విని శిరస్సు చేత అతని పాదాలకు నమస్కరించి అలానే చేస్తానని పడికింది అమ్మ. తం ప్రయాంతం మునిం సీతాం ప్రాంజలిం పృష్ఠతోన్వగాత్ తం దృష్ట్వా మునిమాయాంతం వైదేహ్యా మునిపత్నయ ఉపాజగ్ముర్ముదా యుక్త వచనం చేదమబ్రువాన్. వెంటనే లేచి ఆ ముని వెంటనే వెళ్ళింది. సీతమ్మను తీసుకుని వస్తున్న వాల్మీకిని మునిపత్రులు చూచి సంతోషంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు. స్వాగతం మే ముని శ్రేష్ఠారశ్యామగనం చతే అభివాదయామస్వాం సర్వా ఉచ్యతాం కించకి కుర్మహే. చూసారా, చాలా కాలం తర్వాత మా వద్దకు వచ్చారు స్వామి మీరు. ఆ ముని అక్కడున్న ఎవరు తపస్సు చేసుకుంటున్నా ఏం చెప్పాడు స్వామి, కొంతమంది స్త్రీలు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారమ్మా. ఈ సమీపంలో ఆశ్రమానికి సమీపంలో తాపస స్త్రీలు ఉన్నారు అని కదా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు. స్వామి మీ దర్శనం చాలా రోజుల తర్వాత అయింది, మీకు ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. తాసాం తద్వచనం శ్రుత్వా వాల్మీకిరిదమబ్రవీ సీతేయం సమను ప్రాప్త పత్ని రామస్య ధీమతః. వాళ్ళ మాటలు వినగానే ఇదిగో మలారా ఈమె రాముని భార్య అయిన సీత ఇక్కడికి వచ్చింది. స్నుషా దశరథశ్చైవ జనకస్య సుతాసతి అపాపాపతినాచక్త పరిపాల్యామయా సదా. ఈమె దశరథుని కోడలు, జనకుని యొక్క కూతురు, పతివ్రత, ఏ పాపం లేని ఈమెని భర్త వదిలేశాడు. అంచేతనే ఈమెను నిత్యం ఆమెని
చూసుకోవాలి. ఇమాం భవత్యః పశ్యత్తు స్నేహేన పరమేణ గౌరవాన్ మమ వాక్యాశ్చ పూజ్య వస్తు విశేషతః. కాబట్టి ఈమెను మీరు స్నేహంతో చూసుకోండి, నా మాట మీరు వినండి, ఈమెను విశేషించి పూజించండి. ముహుర్ముహుశ్చ వైదేహిం పరిదాయ మహాయశ స్వమాశ్రమం శిష్యవృత పునరాయాన్ మహాతపా. మహాతాపసి అయిన ఆ వాల్మీకి సీతను మాటి మాటికి వారికి అప్పగిస్తున్నట్టుగా చెప్పి శిష్యులతో కలిసి తన ఆశ్రమానికి తను వెళ్ళిపోయాడు. అర్థం ఏంటి? ఎక్కడున్నది అమ్మ? తాపత స్త్రీల ఆశ్రమంలో ఉంది, వాల్మీకి ఆశ్రమంలో కాదు. ఇంకొంచెం మనం అక్షరక్షరం తెలుసుకుంటే తెలుస్తుంది. మనం ఏమనుకుంటాం, లవకుశ సినిమా చూసి వాల్మీకి ఆశ్రమంలో ఉందని. ఎక్కడున్నది అమ్మ? అక్కడ కాదు అది. అందుకోసమే మనం ప్రత్యక్షరం చదువుకోవాలి. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఉత్తరకాండే 51 సర్గ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.